I was in the Usmania College. ఉస్మానియా కాలేజ్ లో ఉన్నాను. Pre-university I passed. యూనివర్సిటీ పాస్ అయ్యాను. That was 1959. 1959లో. I want to tell you something. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. In 1959 I came to the what is it? Karnool. I came to Karnool. 1959లో విషయం మీకు చెప్పాలి. కర్నూలుకి వచ్చాను. Narsingarpet లో ఉన్నాను. And then Brother Bakshi came. అప్పుడు బక్సింగ్ గారు వచ్చారు. Near that Narsingarpet there is a Gosha hospital. Narsingarpet go further in that turning before the park, corner house, one sister, Christian sister gave us to the church. నరసింగరావుపేట దగ్గర ఘోష్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నుండి టర్నింగ్ తీసుకుంటుంటే అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ఓనర్ సహోదరి అది మందిరానికి ఇచ్చింది. అంతా మందిరానికి ఇచ్చేసింది. ఇల్లంతా ఆమె ఇల్లు మందిరానికి ఇచ్చేసింది. నోయల్ బారో వాస్ దేర్ అట్ దట్ టైం. ఆ టైం లో బ్రదర్ నోయల్ బారో ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హియర్ టు వెల్లూరు. ఆ తర్వాత ఇక్కడ నుండి వెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యారు. దెన్ అబ్రహాం జోసెఫ్ కేమ్. దాని తర్వాత బ్రదర్ అబ్రహాం జోసెఫ్ వచ్చారు. ఇట్ వాస్ ఇన్ అబ్రహాం జోసెఫ్ టైం. ఫ్రమ్ దేర్ వి షిఫ్టెడ్ టు జెరూసలేం, న్యూ జెరూసలేం. అప్పుడు అబ్రహాం జోసెఫ్ టైం లో అక్కడ నుండి న్యూ జెరూసలేం మనం వెళ్ళాం. బిఫోర్ షిఫ్టింగ్ మారక ముందు బక్సింగ్ కేమ్ ఫర్ స్పెషల్ మీటింగ్. బక్సింగ్ గారు ప్రత్యేక కూడికలకు వచ్చారు కర్నూలుకి. Just then I passed my pre-university. అప్పుడే నేను ప్రీ యూనివర్సిటీ పాస్ అయ్యాను. BSc I joined. BSc జాయిన్ అయ్యాను. A new Bible I purchased. కొత్త బైబిల్ కొనుక్కున్నాను. Then I went to Brother Bakshi. బక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాను. It is a wonderful experience. ఇది అద్భుతమైన అనుభూతి. First time I met him personally. మొట్టమొదటిసారి వ్యక్తిగతంగా బక్సింగ్ గారిని కలిశాను. In 1959. 1959లో. And then I asked for autograph. అప్పుడు ఒక సంతకం కోసం అడిగాను. He asked, what is your name? నీ పేరేంటి? I said, my name is Jay Chandra Rao. నా పేరు జయ చంద్ర రావు అని చెప్పాను. Jaya Chandra Rao. జయ చంద్ర రావు. Then he took the Bible, he wrote like this. బైబిల్ తీసుకునే విధంగా రాశాడు. Jay Chandra Rao. J-A-I, not J-A-Y, J-A-I, Chandra Rao. Jay Chandra Rao. జయ అని రాసే బదులు జై చంద్ర రావు అని రాశాడు. And then he wrote, which I have copied here. అక్కడ ఆయన ఏం రాశాడో ఇప్పుడు నేను నా బైబిల్ మీద రాసుకున్నాను. Photocopy of that and it keeps in my Bible also. దాని ఫోటో కాపీ తీసుకొని నా బైబిల్ కూడా పెట్టుకున్నాను. He wrote like this, Jay Chandra Rao. జయ చంద్ర రావు. May his precious name be highly magnified in and through you. ఆయన ప్రశస్తమైన నామము నీ ద్వారా నీ జీవితం ద్వారా మహిమపరచబడును అని చెప్పాడు. And then verses he quoted is, ఆయన చెప్పిన వచనాలు ఏంటంటే Joshua chapter 1 verse 8, యెహోషువ 1:8, Psalm 119 verse 99 and 100, కీర్తనలు 119, 99, 100, and then Matthew's gospel chapter 13 verse 43, మత్తయి సువార్త 13:43, Galatians 2:20. గలతీ 2:20. These have become prophetical for me. ఇవన్నీ ప్రవచనాత్మకంగా నాకు మారాయి. వాక్యానుసారం అయిపోయినాయి. వాక్యానుసారం అయిపోయినాయి. Thereby God has blessed me with the great faith that Abraham had. తద్వారా living God shining. అది వెలుగుతూ ఉంది. It was radiant. ప్రకాశిస్తూ ఉంది. With the result of Moses had to cover with a veil his face. తను ఒక veil తీసుకొని తన ముఖాన్ని కప్పుకోవాల్సిన ముసుగుతో కప్పుకున్నాడు. After 40 days and 40 nights fasting. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము తరువాత ఏమి తినలేదు. కానీ there was no decrease of his strength. బలములో ఎటువంటి తగ్గింపు లేదు. ఈ దినాల్లో there are some people also they say we are fasting brother, every Saturday we fast. సోదరుడా, ఈ దినాల్లో ప్రజలు అంటారు ప్రతి శనివారం మేము ఉపవాసం ఉంటాం. ఢిల్లీలో కూడా ఒక బ్రదర్ ఉండే అట్లా. ఢిల్లీలో కూడా ఒక బ్రదర్ ఉన్నాడు. ఏందయ్యా ఫాస్టింగ్ అంటే? ఏందయ్యా ఫాస్టింగ్ అంటే? బ్రేక్ఫాస్ట్ we skip. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాము. And then we have lunch. తర్వాత లంచ్ తింటాము. అరే కరెక్ట్. Since you are skipping your breakfast, you eat stuff, very good stuff in the night. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నావు కాబట్టి రాత్రి బాగా గట్టిగా తింటావు. తెలుసు కనుక, తెలుసు కాబట్టి దబ్కే ఖాతే హై నైట్, బాగా గట్టిగా తింటావు రాత్రి. అరటి పండ్లు తింటావు, పాలు తాగుతావు. అరటి పండ్లు పాలు. దెన్ ఆకలి ఎట్లా అవుతుంది? ఆకలి ఎట్లయితుంది ఇంకా. అండ్ దెన్ లంచ్ అగైన్ దేర్ ఇస్ మిల్క్, వాట్ ఇస్ దట్, మటన్ అండ్ కిచెన్ యు విల్ హావ్. తర్వాత భోజనానికి మధ్యాహ్నం మటన్ చికెన్ ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫాస్టింగ్ లైక్ దట్? ఎంతమంది ఆ విధంగా ఉపవాసం ఉంటున్నారు? దేర్ ఇస్ నో ఫాస్టింగ్. అటువంటి ఉపవాసం లేదు. యు నో వాట్ ఇస్ ఫాస్టింగ్? ఫాస్టింగ్ అంటే ఏంటి తెలుసా? యు షుడ్ సఫర్ హంగర్. నీవు ఆకలిని భరించాలి. యు షుడ్ సఫర్ హంగర్. ఆకలితో నువ్వు శ్రమ పడాలి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే you will not feel hungry at all. మొదటి 2, 3, 4 రోజులు నీవు ఆకలేయదు. You are in the presence of the Lord. దేవుని సన్నిధిలో నీవు ఉంటావు. You are fed by God. నీవు దేవుని ద్వారా పోషించబడతావు. అదే జరుగుతుంది మోషే జీవితంలో. Moses was called onto the mount, come up onto the mount. పర్వతం మీదకి రమ్మని మోషే పిలువబడ్డాడు. 40 days and 40 nights he was there. 40 దినములు 40 రాత్రులు పర్వతంపై ఉన్నాడు. So on the top of the mountain you have fellowship with the Lord. కాబట్టి పర్వతం మీద దేవునితో సన్నిధి సహవాసం. In the morning we have read those important verses. ఉదయకాల సమయంలో ఎంతో ప్రాముఖ్యమైన వచనాలు మనం చదివాం. 34 verses 4 and 5 not to be forgotten. నిర్గమకాండము 34, 4, 5 ఎప్పుడు మనం మర్చిపోకూడదు. Fourth was he ascended onto the mount. 4వ వచనంలో పర్వతం మీదికి వెళ్ళాడు. And then God descended. అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. To be with him on the top of the mountain. ఈ పర్వతం యొక్క శిఖరంపై మనం చూస్తాం. That is why by faith you have to lift up your level of faith, level of spiritual life. కాబట్టి నీ ఆత్మీయ జీవితము, నీ విశ్వాసాన్ని నీవు పైకి ఎత్తవలసిన వాడుగా ఉన్నావు. You should go higher and higher.
నీవు పైకి వెళ్ళవలసిన వాడుగా In the ఉన్నావు. low lands you cannot have fellowship with the Lord. నీవు పర్వతం యొక్క పాదముల యొద్ద దేవునితో సన్నిధిలో ఉండలేవు. You have to make effort by faith, go up and up. నీవు కొంచెము ఎఫర్ట్ పెట్టాలి పైకి వెళ్ళడానికి. It is through the meditation of the word of God, ఇది దేవుని వాక్యం యొక్క ధ్యానం ద్వారా, through the fellowship of the saints, విశ్వాసుల సహవాసం ద్వారా, by taking part in the table of the Lord according to the word of God, దేవుని వాక్యానుసారంగా ప్రభువులలో పాలు and పొందడం through ద్వారా, prayer life, ప్రార్థనా జీవితం ద్వారా, you will be lifted up higher and higher realms. ఇవన్నీ చేస్తే నువ్వు పైకి ఉన్నతమైన స్థలాల్లోకి Spirit వెళ్తావు. of God will work against the gravitational pull of this earth. ఈ లోకంలో ఉండే గురుత్వాకర్షణ శక్తికి విరోధంగా దేవుని ఆత్మ నీపై పనిచేస్తుంది. Moses went up and God descended. మోషే పైకి వెళ్ళాడు, దేవుడు దిగి వచ్చాడు. Let us not forget this. దీన్ని మర్చిపోకుండా ఉందాం. So where are you? ఎక్కడున్నావు? Are you making effort to go higher and higher? నీవు పైకి వెళ్ళడానికి ఏమన్నా శ్రమను Are వహిస్తున్నావా? you satisfied to be at the foot of the hill? లేదా పర్వతం యొక్క పాదముల మీద ఉండడానికి నువ్వు సరిపోతున్నావా?